రైతులకు మద్దతు ధర పెంచని ప్రధాని మోడీ 25 కోట్ల మంది పేదలను ధనికులుగా చేశారని చెప్పడం సిగ్గుచేటన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఇంతకంటే అబద్దం మరోటి లేదన్నారు. నోట్ల రద్దుతో చిన్న చిన్న వ్యాపారులను రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. రాముడిపై బీజేపీకి ప్రేమ లేదన్నారు విహెచ్. రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగి ఓట్లు దండుకోవాలని మోడీ చూస్తున్నారని విమర్శించారు విహెచ్ హనుమంతరావు. కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు, పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు. పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు. ఎక్కడ జరిగిందండి చెప్పండి. నువ్వు డిమానిటైజేషన్ చేసి ఇయ్యాల కూడా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారస్తులు రోడ్ల మీద ఉన్నారు. నువ్వు దానికి ఇంకా అబద్ధం అనండి. నీ చేతిలో పత్రికలు ఉన్నాయి, మీడియా ఉన్నదని 25 కోట్ల మందిని ఎక్కడ నువ్వు పైకి తీసుకొచ్చినావు నాకైతే ఎక్కడ అర్థమైతే లేదు. బిలో పార్టీ నువ్వు ఒక పక్క పెట్రోల్ ధర పెంచుతావు, డీజిల్ ధర పెంచుతావు, జిఎస్టీ వేస్తావు. ఇక ఎవడు పైకి వచ్చిండ్రా బాబు? ఓన్లీ కార్పొరేట్ సెక్టర్. ముఖేష్ అంబానీ మించిపోయిండు అదాని మొన్నటి వరకు ఏం లేకుండా నువ్వు ప్రధానమంత్రి అయినాక ముఖేష్ అంబానీ మించిపోయిందంటే ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? ఇది నేను చెప్పినది. ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం చెప్పింది. వాళ్ళ నివేదికలు ఇచ్చారు. ప్రపంచంలో 500 కోట్ల మంది బిలో పావర్టీ లైన్ ఉంటే ఈయన 25 కోట్ల మంది ఈనాడు ఏది మంచి పరిస్థితికి వచ్చారు, ఎదిగిండ్రు. బిలో పావర్టీ నుంచి మెయిన్ స్ట్రీమ్ కి వచ్చిందని చెప్పడం అనేది ఇంతకంటే అబద్ధం లేదు. నీకు ఇప్పటి కూడా సమయం లేదు. ఎక్కడికి ఎలక్షన్లలో 3 సార్లు 4 సార్లు వస్తావు, కానీ నువ్వు పోయినావా? అదే రాహుల్ గాంధీ కూడా న్యాయ యాత్ర పెట్టిండు. పేద ప్రజలు నాగాలాండ్, మణిపూర్ తిరుగుతా ఉన్నాడు. మీరెందుకు పోలే? ఇప్పటి వరకు న్యాయం ఎందుకు చేస్తలేరు? మీరున్నటువంటి ఏదైతే బీజేపీ ముఖ్యమంత్రి అందరు కలిసి అన్ని పార్టీలు కలిసి అన్నాడు ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టాలంటే ఇంతవరకు పెట్టావు. నీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ప్రాంతంలోనే బీజేపీ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత అన్యాయం జరుగుతున్నది. వీధి నుంచి ప్రజలకు మోసం చేసేటట్టుకు 25 కోట్ల జనాభా బిలో పావర్టీ నుంచి అధిగమించిండ్రు. వాళ్ళ స్థాయి పెరిగింది. వాళ్ళు ఇవాళ మంచి పైకి వచ్చిండ్రు. బిలో పావర్టీకి వెళ్ళి తెచ్చినంటే ఇది ఎవరు నమ్మాలి?